లేచి రుచీకుడు స్నానానికి వెళ్ళాడు. ఇంతలో సత్యవతి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. అయితే సత్యవతి రుచీకుడు చెప్పిన విషయం మరచిపోయి పొరబాటున తాను సేవించవలసిన పాత్రను తన తల్లికి ఇచ్చి తన తల్లి పాత్రను తాను సేవించింది. ఇంతలో రుచీకుడు స్నానం ముగించుకుని వచ్చాడు. తన దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. తన భార్యతో, సత్యవతి, తప్పు జరిగిపోయింది. నేను నిన్ను సేవించమని ఇచ్చిన హవిస్సు పాత్రను నీ తల్లికి ఇచ్చావు. ఆమె పాత్రలోని హవిస్సును నీవు సేవించావు. ఇప్పుడు నీ గర్భాన మహాక్రూరుడు, ఈ భూమిలోని సమస్త రాజులను సంహరించే క్షత్రియ లక్షణాలు గలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు. అది విని సత్యవతి భయపడిపోయింది. నాథా, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కాని క్రూరాత్ముడైన పుత్రుడు వద్దు అని మొరపెట్టుకుంది. దానికి రుచీకుడు, సత్యవతి, పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఇక ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేం. కాని నీకోసం నా తపశ్శక్తితో క్షాత్రధర్మం కలిగిన ఆ బిడ్డను నీకు పుత్రుడిగా కాకుండా మనవడిగా పుట్టేటట్టు చేస్తాను. నీ గర్భాన బ్రహ్మజ్ఞాని పుడతాడు. అతడి పుత్రుడిగా పౌరుష ప్రతాపాలు కలిగిన క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. ఇది